గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే మనం చిన్న ట్రిప్ వేస్తున్నాం, విజయవాడ టు వైజాగ్ టు ఒడిశా. సో మీకు డీటెయిల్ రివ్యూ ఇస్తాను, నేను స్టే ఎక్కడ తీసుకున్నాను, ఎక్స్పెండిచర్ ఎంత అయింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఇప్పుడు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిటైర్ వెళ్తున్నాను ప్రజెంట్. ఇప్పుడు విజయవాడలో ఉన్నాం మనం. విజయవాడ నుంచి చిన్న తిరుపతి నుంచి సింహాచలం టెంపుల్ నుంచి వైజాగ్. సో మొత్తం ఏ టైంకి అవుతుంది, వెళ్ళేపాటికి ఏ టైం అవుతుంది, నా హోటల్ ఎలా ఉంటుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎక్స్పెండిచర్ ఎంత అయిందో కూడా. సో మనం వాళ్ళ కార్నివాల్ కార్లో వెళ్తున్నాం, ఓకేనా గైస్. మనం వెళ్ళే కార్ ఇదే, కియా కార్నివాల్. సో మీకు ఇప్పుడు బయలుదేరాము, మీకు డీటెయిల్ రివ్యూ ఇస్తాను. ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ దగ్గర ఆగి ఫ్యూయల్ కొట్టిచ్చేసి మొత్తం ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్తా, ఏదైతే ఎంత అయింది అనేది, ఓకేనా. సో ప్రజెంట్ మన కార్కి ఫ్యూయల్ అప్ అయిపోయింది, ట్యాంక్ ఫుల్ చేయించాము. సో మిగతాది ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాం కదా, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 11:30 అవుతుంది. చూద్దాం ఎంత టైం పడుతుంది చంద్రపతికి వెళ్ళేపాటికి. ఎంట్రీ టోకెన్ 50 రూపీస్ అంట, ఎంట్రన్స్ అయిపోయాం మనం. ఫైనల్గా అయితే టెంపుల్కి వచ్చేసాం మనం. సో చూడండి, మొత్తం కంప్లీట్ అయిపోయింది. టెంపుల్కి వెళ్ళాము, బాగా ఎండ ఉంది, కాళ్ళు కింద పెడుతుంటే కాళ్ళు కాలిపోతున్నాయి అసలు. ఇప్పుడు గోవులకి గడ్డేయడానికి వచ్చాము. బౌల్ 100 రూపీస్. ఎన్ని బౌన్లు తీసుకున్నారు చూద్దాం మేడం. మేడం ఎన్ని తీసుకున్నారు మొత్తం? 4. కింద వేయకూడదేమో, దాని కాళ్ళ మీద వేసారు తెచ్చి. తినే లేచిపోయింది మేడం అది. మనం 300 డొనేషన్ కట్టాము 3కి. దానికి ముందు 500 అయింది, టోటల్ 800. వీటికి పాపం ఫుడ్ పెట్టాలి ఇలాగా. సో మనం ఇట్లా ఫుడ్ పెట్టేసాం వీటికి. గోశాలలో ఉన్నాము, తిరుపతి టెంపుల్ ఉంది కదా, టెంపుల్ అవుట్ సైడే ఉంటుంది గోశాల. సో ఇట్లాగా ఫుడ్ పెట్టేసాం ప్రజెంట్. ఇప్పుడు దీని తర్వాత మేడం ఇప్పుడు మేడం ఏం గుడికి వెళ్ళేది మనం? అన్నవరం వెళ్తున్నాం. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టెంపుల్ అన్నదానం దగ్గరికి వెళ్ళి తినేద్దాం, ఓకే. ఇప్పుడు అక్కడ దగ్గర 1000 రూపీస్ పెట్టి ఆవులకి పౌడర్ అవన్నీ పెట్టేసాం. సో ఉంటా, అన్నదానం దగ్గర కనిపిస్తాయి. మేము అన్నదానం కౌంటర్కి వచ్చేసాము. చూడండి ఎన్ని మంది జనం ఉన్నారు. సో లోపలికి వెళ్దాము టోకెన్ తీసుకొని. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇది ప్రోటోకాల్ చూసారా, అటు మొత్తం తిరిగి వెళ్ళకుండా డైరెక్ట్ ఇటు నుంచి వచ్చేయచ్చు. సో మనం డైరెక్ట్ ఇటు వచ్చేసాము. ఇంటి లోపలికి వెళ్ళి చెప్తా. 3 కర్రీస్ 4 కర్రీస్ వేసారు. 3 కర్రీస్ ప్లస్ స్వీట్ వేసారు, ప్లస్ రైస్ సాంబార్. కంప్లీట్ అయిపోతుంది ఇంతే. ఇంకా ఇప్పుడు వస్తుంది. ఏం చెప్పమంటారు చూస్తున్నా. ఇప్పుడే టీగా ఆగాము. సార్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది సార్? టైం చూడండి, 4:13 అయింది. బాగా వేడిగా ఉంది. ఈ వేడిలో పైన మబ్బేసింది. ఎప్పుడైనా వాన పడచ్చు, కానీ వేడిగా ఉంది. ఇది మీకోసం తెలియపరుస్తున్నాం. వాతావరణ శాఖ ఇక్కడ ఒక విలన్ని పెట్టాము, ఓన్లీ రేపు చేస్తాం. 2 లెమన్ టీ చెప్పామన్నా? 3 చెప్పా. నువ్వు లెమన్ టీ కదా తాగకూడదే అండి, తాగచ్చు. చెప్పండి సార్. ఫ్రెండ్స్, ఇవాళ ఇద్దరు లెమన్ టీ తాగుతున్నారు. ఒకడేమో యూట్యూబ్ అనుకుంటాడు, యూట్యూబిస్ట్ అని అనుకుంటాడు, కానీ యూట్యూబర్ కాడు. ఏదో ఉత్సాహంగా వీడియోలు తీస్తుంటాడు. నా పక్కన ఉన్నవాడు రేపిస్టు యూట్యూబిస్టు, ఇద్దరు కలిసి టీ తాగుతున్నారు. చూసుకోండి. కానీ రేపిస్ట్ అనుకుంటే రేపులు చేయడం చెప్పండి, అది కూడా.